హాయ్ వ్యూవర్స్, ఐ యామ్ రమేష్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో రీనేమ్ షీట్, డిలీట్ షీట్, ట్యాబ్ కలర్ అనే ఆప్షన్స్ ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఎంఎస్ ఎక్సెల్ ఓపెన్ చేయండి. స్టార్ట్, ఆల్ ప్రోగ్రామ్స్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ దాని మీద క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. దానికన్నా ముందుగా ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అలాంటి మెసేజ్ బాక్స్లో ఏమన్నా ఓపెన్ అయితే దాన్ని క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ ఎక్సెల్లో నంబర్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క బుక్లో నంబర్ ఆఫ్ షీట్స్ ఉంటాయి. ఒక బుక్ ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఒక కొత్త షీట్ ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది నా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూస్తే ఈ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఒక కొత్త షీట్ ఇన్సర్ట్ చేయాలి. షిఫ్ట్ ప్లస్ F11, షిఫ్ట్ ప్లస్ F11, షిఫ్ట్ ప్లస్ F11 అలా అన్నమాట. ఇలా నేను ఒక 4 షీట్స్ లేదా 5 షీట్సే ఇన్సర్ట్ చేశాను. టోటల్గా బుక్ 1 లోపల 5 షీట్స్ ఉన్నాయి. ఒక్కొక్క షీట్కి రీనేమ్ ఎలా ఇస్తామో చూద్దాం. ఫస్ట్ షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. రీనేమ్ అనే ఆప్షన్ మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. షీట్కి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎంప్లాయీ టేబుల్ టైప్ చేస్తున్నాను లేదా ఒక స్టూడెంట్ టేబుల్ టైప్ చేస్తున్నాను అంటే మంత్లీ వాళ్ళ రిపోర్ట్స్ నేను ఇక్కడ ఎంటర్ చేయాలి ఎక్సెల్లో. అప్పుడు ఇది ఏ మంత్, ఫిబ్రవరి మంత్ కాబట్టి ఫిబ్రవరి అని ఇచ్చాను. అలాగే మళ్ళీ షీట్ 4 మీద రైట్ క్లిక్ ఇచ్చి రీనేమ్ అనే ఆప్షన్ మీద లెఫ్ట్ క్లిక్ ఇచ్చి ఇది నెక్స్ట్ మంత్ మార్చ్ మంత్ కాబట్టి మార్చ్ అని ఇచ్చాను. ఇలా షీట్కి రీనేమ్ అనేది ఈ విధంగా ఇవ్వచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ థర్డ్ షీట్ అనేది నాకు అవసరంలా, డిలీట్ చేయాలి. డిలీట్ షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్, షీట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి డిలీట్. అలాగే ఇప్పుడు ఈ షీట్ 1కి ఒక ట్యాబ్ కలర్ ఇవ్వాలి, ఒక కలర్ అనేది ఇవ్వాలి. షీట్ 1 మీద రైట్ క్లిక్ ఇచ్చి ట్యాబ్ కలర్ రెడ్, మార్చ్ అనే షీట్, ఆ షీట్కి వేరే కలర్ ఇవ్వాలి. మార్చ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి ట్యాబ్ కలర్ గ్రీన్, ఫిబ్రవరి మీద రైట్ క్లిక్ ఇచ్చి ట్యాబ్ కలర్ వేరే కలర్. అలా ఒక్కొక్క షీట్కి ఒక్కొక్క ట్యాబ్కి ఒక్కొక్క కలర్ అనేది ఇవ్వచ్చు ఇక్కడ. అలాగే కొత్త షీట్ కావాలంటే ఇన్సర్ట్ చేయొచ్చు, షీట్కి రీనేమ్ ఇవ్వచ్చు, షీట్ని డిలీట్ చేయొచ్చు. ఈ విధంగా ఈ 3 ఆప్షన్స్ అనేవి ఎక్సెల్లో చేయొచ్చు. నా నెక్స్ట్ వీడియోలో కాపీ, కట్, పేస్ట్, ఫార్మేట్, పెయింటర్ అనే ఆప్షన్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.